ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వచ్చినందుకు థ్యాంక్స్ అక్క. మీలాంటి బిజినెస్ టైకన్ బ్లెస్సింగ్స్ మాకుంటే ఇక మాకు తిరిగే ఉండదు. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీకుంటాయి. దానికి మీ కష్టం తోడవ్వాలి. అప్పుడిక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న పనిలో మనం నిజాయితీగా ఉండాలి. బిజినెస్ దానంతట అదే గ్రో అవుతుంది. అంతే కదా వదినా? జగదాత్రి కరెక్ట్ గా చెప్పింది. మనం మన పనిలో నిజాయితీగా ఉంటే సక్సెస్ వెనకాల మనం పరిగెత్తడం కాదు, అదే మన వెనకాలొస్తుంది. బడి పంతులమ్మ కూడా బిజినెస్ గురించి మాట్లాడేస్తుంది. ఏంటో కలికాలం. స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తున్నాడో, ఎక్కడ తప్పటడుగు వేస్తున్నాడో అని వాళ్ళ నడవడిక చూసి చెప్పే పంతులం నిష్క. ఆ మాత్రం మంచి చెడులు తెలియకుండా ఉంటాయా? మీ ఇద్దరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. మీరు చేస్తున్నారని చెప్పే జాబ్స్ కి మీ మాటలకి అస్సలు సంబంధం లేదు. ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం. ఇలా మమ్మల్ని ఎవరు కలవాలనుకున్నా ఆ తర్వాత చాలా బాధపడతారు టోనీ గారు. మరి మాటిచ్చే ముందే బాగా ఆలోచించుకోండి. అంటే క్లాసులు పీకుతూ ఉంటాం కదా, అందుకే ధాత్రి ఆలోచించుకోమని చెప్తుంది. అవును. పెళ్లికి పోతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళినట్టు మా వదిన వెళ్ళిని ఇక్కడికి కూడా తీసుకొచ్చింది. అక్క ఒక 5 minutes అక్క, హీరో వచ్చేస్తారు. అదిగో వచ్చినట్టున్నారు, రండి. హాయ్ టోనీ, మాల్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. థ్యాంక్ యూ. జనాల హడావిడి బానే ఉంది ధాత్రి. యంగ్ హీరో కదా. అయినా మొన్నే మత్తు పదార్థాల కేసులో బయటకొచ్చిన వాడితో ఎందుకు ఓపెన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కేదార్. అదే కదా, అసలు ఆ తరుణ్కి మన యువరాజ్కి ఎక్కడ పరిచయం, ఎలా పరిచయం? నీ అనుమానమే గనక నిజమైతే మనం పెద్ద మత్తు పదార్థాల రాకెట్ ని పట్టుకోవచ్చు. రండి లోపలికి రండి. తను నా వైఫ్. నమస్తే అమ్మా. వీళ్ళు నా ఫ్యామిలీ. ఓ నైస్. బామర్ది పరిచయం చేయి. తను మా బావ. హాయ్ హాయ్ హాయ్. హ్యాపీయా? స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. తరుణ్ కట్ చే. పదండి. పద. చూసావా కేదార్, చేతులు వనకడం, మనిషి నీరసంగా ఉండడం, ఇవన్నీ విత్డ్రా సిమ్టమ్స్. అవును ధాత్రి, కన్ఫర్మ్ ఈ జిమ్ వాళ్ళు చేయబోయే ఇల్లీగల్ పనికి కవరప్ లాగానే ఉంది. కానీ యువరాజ్ అంటే మీనన్కి పనిచేస్తున్నాడు. మరి టోనీ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? మీనన్ లిస్టు ఎప్పుడు పేరు వినపడలేదే. కొత్తగా వచ్చాడా? లేదా ముందు నుంచి మనకి దొరకకుండా దందా చేస్తున్నాడా? అతని నవ్వు వెనక, మంచి మాట వెనక చాలా మిస్టరీ దాగుంది కేదార్. పద కేదార్, మనం కనిపెట్టాలి. పద. ఇవి ఒక 4 ఉంటాయి, అన్ని కొత్తవే. ఎక్విప్మెంట్ మొత్తం కొత్త తెప్పించాం. వావ్. ప్లేస్ కూడా రెనోవేట్ చేయించాం. నైస్. టోనీ లోపలికి వెళ్దామా? ఓకే బ్రో, పద. సార్ ఈ సిటీలో మొత్తం అన్నా, అక్క వాళ్ళకి జిమ్ చూపిస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. బావా ఇక్కడే ఉండు. జిమ్ చూడు బాగా. ఇది కొత్తది. ఇదేది స్పెషల్లీ జర్మన్ నుంచి తెప్పించాం మ్యామ్. ఇంకా కొన్ని లోపల ఉన్నాయి మేడం, చూద్దామండి. త్వరగా టోనీ, నెల నుంచి మాల్లేక నరాలు లాగేస్తున్నాయి. ఇవ్వు ఫాస్ట్గా.
బా ఎస్ ఇలా చేయాలి, అర్థమైందా? నాకు తెలుసులే, మీరు లేవండి, నేను చేస్తాను. తరుణ్, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంత తీసుకుంటే మళ్ళీ నువ్వు కంప్లీట్గా అవుట్ అయిపోతావు. తరుణ్. బ్రో ఓకే, నేను చూసుకుంటా. ఎందుకు యువరాజ్ భయపడుతున్నావు? ఈ జిమ్ మనది, చుట్టూ ఉన్నది మనవాళ్ళు. మనం చేస్తున్న ఈ పని మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కమన్ సార్, కమన్ కమన్, చేయండి సార్. చూడాల్సిన చాలా ఉన్నాయి కదా, మళ్ళీ వచ్చేద్దాం. ఓకే సార్, పదండి పదండి. అమ్మో, బా మాలైతే ఏముంది టోనీ? బా బా బా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది స్వర్గం, ఇది స్వర్గం. ధాత్రి, నువ్వు వెళ్ళి రూమ్లో ఏం జరుగుతుందో చూడు, నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. సరే. టోనీ, ఇది నాకు రోజు కావాలి. జగదాత్రి రాలేదేంటి? దాని గురించి నీతో మాట్లాడదాం అనుకున్నాను బ్రో. బయట పోలీసుల వల్ల సప్లై చాలా కష్టంగా ఉంది. నువ్వు మెంబర్షిప్ తీసుకొని జిమ్కి వస్తే ఇక్కడే తీసుకోవచ్చు. నువ్వు జిమ్కి డైలీ 2 times వచ్చినా ఎవరికి ఏ అనుమానం రాదు. అలాగే చేద్దాం యువరాజ్. ఏం కనిపించడం లేదే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఏం చేస్తున్నావే ఇక్కడ? వాష్రూమ్ కోసం వెతుకుతున్నాను నిషి. కళ్ళు నెత్తికెక్కితే కళ్ళ ముందున్నవి కూడా కనిపించవంట. అక్కడంత పెద్ద బోర్డు ఉంది, నీకు కనిపించలేదా? అయ్యో, చూసుకోలేదు. చూసుకోమని చెప్తున్నాను, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.